హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మంచి రుచితో కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టీ టైంలో స్నాక్గా అయినా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ ఎమ్మీ అయిన స్నాక్ రెసిపీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసమైతే ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి. దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడిని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, వేయించి పొట్టు తీసిన 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, సన్నగా తరుక్కున్న 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరుక్కున్న 1/2 కప్పు కొత్తిమీర, సన్నగా తరుక్కున్న 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇవన్నిటిని బియ్యపిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా చక్కగా బియ్యపిండిలో అన్నీ కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని మనం ఏ విధంగా రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పడకుండా చూసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది. ఇలా ముద్దలా వచ్చాక మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పిండిని పక్కన పెట్టి సర్వపిండికి ఇలా మనకు పాత్రలు అనేటివి ఉంటాయండి. ఇలా సర్వపిండి పాత్ర తీసుకొని దాంట్లోకి ఒక పావు నూనె వేసి పాత్ర మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా సర్వపిండి పాత్రకు సరిపడేంత పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా రెడీ చేసుకొని ఆ పాత్రలోని ఆయిల్తో మనం ఒకసారి రొటేట్ చేసుకొని చక్కగా ఈవెన్గా అన్ని సైడ్లు ఒకేలా వచ్చేలా చూసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిలో హోల్స్ పెట్టుకోండి. ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనకు అక్కడ చక్కగా ఆయిల్ ఆగి క్రిస్పీగా బాగా కుక్ అవుతుంది. పిండిలా లేకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు సర్వపిండి 2 నుంచి 3 రోజులైనా స్టోర్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సర్వపిండి పాత్రలు లేకపోతే ఇలా నాన్ స్టిక్ కడాయిలో కానీ మనం అన్నం వండుకునే అల్యూమినియం పాత్రలోనైనా చేసుకోవచ్చు. ఇలానే మనకు సరిపడేంత ఆయిల్ తీసుకొని పిండి ముద్దతో ఈవెన్గా పాన్కి స్ప్రెడ్ చేసుకొని దేనికైనా ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి అనేది క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా రెడీ అయిన పాత్రలన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పావుల నూనె వేసుకొని మూత కవర్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. 1 నిమిషం పాటు తర్వాత మనం మూత తీసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి కానీ లో ఫ్లేమ్కి కానీ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రొటేట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చూడండి, హోల్స్ పెట్టిన దగ్గర గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చాక 2 సైడ్లు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, పాన్ నుంచి అదే విడిపోయి వస్తుంది మనకు. చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం ఏ పాత్రలో పెట్టినా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని సర్వపిండిలు మనం ఒకేసారి తయారు చేసుకోవచ్చు అండి. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ అవుతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడతారు. బియ్యపిండితో చేస్తాం కాబట్టి పిల్లలు ఎవరైనా చక్కగా తినేయచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.